హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. నేను బాగున్నాను. మన ఇండియన్ షేర్ మార్కెట్ ఇవాళ లైఫ్ టైం హై టచ్ చేసింది. మళ్ళీ 21,210 నిఫ్టీ 21,210 వరకు వెళ్ళింది హై, లైఫ్ టైం హై. బ్యాంక్ నిఫ్టీ 47,780 వరకు వెళ్ళింది. ఇది బ్రహ్మాండమైన న్యూస్. దానికి కారణం ఏంటంటే మన అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లు ఏమి పెంచకుండా ఫ్లాట్ గా హాకిష్ గా వదిలేశారు. అది కాకుండా ఆయన జెర్మీ పోవెల్ ఒక కామెంటరీలో ఆయన ఏం చెప్పాడంటే వచ్చే సంవత్సరం 2024లో ఒక 3 సార్లు మేము రేటు కట్ చేస్తాం. అంటే హైక్ చేయడం కాదు, కట్ చేయటం. కట్ చేయడం అంటే ప్రస్తుతం ఉన్న రేటు, ఇంట్రెస్ట్ రేటు 5.5% ఉన్న దాన్ని 4.5కి తగ్గిస్తాం అని చెప్తున్నాడు. ఇది చాలా మంచి న్యూస్. ఆల్ ఓవర్ వరల్డ్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు ఆ న్యూస్ తో. మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఉరకల పరుగుల మీద పరిగెత్తింది. ఎట్లా పరిగెత్తిందో ఎవరికీ అర్థం కాలేదు. ఏంటి 255 పాయింట్లు నిఫ్టీలో పరిగెత్తిందంటే చూడండి. అది కాకుండా ముఖ్యంగా ఇవాళ చెప్పుకోవాల్సింది ఐటీ, ఇక టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్ విపరీతంగా అన్ని మూవ్ వచ్చినాయి. మంచి మూవ్ వచ్చింది ఐటీ సెక్టార్లో. కాబట్టి ఐటీ సెక్టార్ షేర్స్ అన్ని చూసుకోండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను మన టెక్నాలజీ స్టాక్స్ లో డిక్సన్ టెక్నాలజీస్ వారు చూసుకోమని. అది వాళ్ళ 6,300 వరకు ఉంది. ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్తుంది, బాగుంటుంది. స్ప్లిట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళి అప్పుడు మీకు మళ్ళీ కిందకు వస్తుంది. కొంచెం స్ప్లిట్ అయినప్పుడు అదొకటి చూసుకోండి. ఈ అన్ని షేర్స్. నెక్స్ట్ మళ్ళీ బ్యాంకింగ్ షేర్స్ ఒకటి బాగున్నాయి. అదొకటి బాగా పెరుగుద్ది. బ్యాంకింగ్ షేర్స్ అన్ని 2024లో మన నిఫ్టీ దగ్గరగా 22,000 దాటి పైకి వెళ్తుంది అంటున్నారు. అది ఏంటనేది చూడాలి. ఇప్పుడే రేపే 21,500 వరకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ఇవాళ ముగిసింది 21,180 దగ్గర క్లోజ్ అయింది. రేపు ఖచ్చితంగా ఇంకో 200 పాయింట్లు పైకి వెళ్తుంది. అంత పాజిటివ్ గా ఉంది మార్కెట్, చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు మంచి షేర్స్ చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి షేర్స్ ఎస్ఐపి చేసుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ షేర్ కింద ఎవ్రీ మంత్ ఒక షేర్స్ కొనుక్కుంటూ ఉండండి. అది కాకుండా సెక్టర్స్ కూడా చూసుకోండి. ఒకటే సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా స్ప్లిట్ చేయండి సెక్టర్స్ ని. ఎందుకంటే వారంలో ఒక రోజు బ్యాంకింగ్ సెక్టర్ మూవ్ అయితే ఇంకో రోజు పవర్ సెక్టర్ మూవ్ అవుద్ది, ఇంకో రోజు రియల్ ఎస్టేట్ మూవ్ అవుద్ది. ఇట్లాగా అన్ని రంగాలు టర్న్ ఓవర్ తీసుకుంటా ఉంటాయి. మెటల్ ఇండెక్స్ మూవ్ అవుద్ది, ఆటో ఇండెక్స్ మూవ్ అవుద్ది. అన్ని వాళ్ళ గ్రీన్ లోనే ఉన్నాయి. బాగా పైకి వెళ్ళి షేర్స్ అన్ని మంచి షేర్స్ చూసి కొనుక్కోండి. బాగా ఉంటుంది మార్కెట్, బాగుంటుంది. ఇవాళ రికార్డ్ హై ఏంటంటే అమెరికాలో డౌ జోన్స్ 37,050 వరకు వెళ్ళింది హై. 37,000 హై అంటే లైఫ్ టైం హై. అది త్వరలోనే 2024లో 40,000కి వెళ్తుంది అంటున్నారు డౌ జోన్స్. అది చూసుకోండి. అమెరికన్ మార్కెట్ నుంచి వస్తున్న సంకేతాలు చాలా పాజిటివ్ గా ఉంది. అక్కడ ట్రెండ్ మొత్తం పాజిటివ్ అయిపోయింది. అంతా నార్మల్కి వచ్చేసింది. ఇంకా బాగుంటుంది మార్కెట్. కనుక ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా చూసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా బాగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ కి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారంటే, ఏ ఇల్లు ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారంటే ఒక 10 years కి ఉంచుకునేటట్టు చూసుకుని మంచి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. బాగా నాకు ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే ఐసిఐసి వాళ్ళ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్. వాటిలో మంచి ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ సెలెక్ట్ చేసుకోండి, గ్రోత్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా బాగుంటాయి. అది కాకుండా ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. అదేంటంటే ఒక లంసమ్ అమౌంట్ ని మీరు ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs మీరు పెట్టారంటే ఎవ్రీ మంత్ కావాలంటే మీరు కొంత అమౌంట్ డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. ఒక హౌస్ రెంట్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి
మ్యూచువల్ ఫండ్స్ కూడా వదిలిపెట్టబాకండి. ఇండెక్స్ ఫండ్స్ లో కాన్సన్ట్రేట్ చేయండి. బాగా పెరుగుద్ది. ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి, చూసుకోండి. అన్ని బాగా చూసుకుని చేసుకోండి. బాగుంటుంది. మార్కెట్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. చూసుకుని చేసుకోండి. కొంచెం మన ఆప్షన్స్ కూడా ఎక్కువ పాజిటివ్ సైడే ఉండండి. షార్ట్ సైడ్ తగ్గించుకోండి. మరి రెగ్యులర్ గా షార్ట్ సైడ్ ఉండకుండా కొంచెం పాజిటివ్ సైడ్ ఉండండి. డిప్స్ వస్తాయి. డిప్స్ మాత్రం బయింగ్ ఆపర్చునిటీ. డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. చూసుకుని కొనుక్కుని మంచి సంపద క్రియేట్ చేసుకోండి. అట్లాగే డాలర్ ఇండెక్స్ కూడా కిందకు వచ్చింది. ప్రస్తుతం 102 దగ్గర ఉంది డాలర్ ఇండెక్స్. అది కూడా మంచి సంకేతం. అది కూడా చూసుకోండి. చూసుకుని యుఎస్ డాలర్ ఐఎన్ఆర్ పేరుని చేసుకోవచ్చు. కాకపోతే బాగా ఇండియన్ రూపీ వచ్చి 83 రూపీస్ 33 పైసకి వెళ్ళిపోయింది. వాళ్ళు 33 పైసల దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు యుఎస్ డాలర్ ఐఎన్ఆర్ చేయడం కష్టం. ఈ రేటు మీద చేయడం కష్టం. కొంచెం డాలరు తగ్గింది, ప్రెషర్ తగ్గింది డాలరు. ఎందుకంటే బాండ్స్ కొంచెం 10 ఇయర్ బాండ్ ఈల్డ్ కూడా రేటు 4.2 దగ్గరికి వచ్చి తగ్గింది. కాబట్టి ఆల్ ఓవర్ పర్టికులర్ గా ఐటీ సెక్టార్ లో ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ బాగా పాజిటివ్. ఎంఫోసిస్ చూసుకోండి. అది కూడా బాగుంది, బాగా పెరుగుతాయి. ఇవన్నీ చూసుకోండి. స్టీల్ సెక్టార్ లో సేల్, జేఎస్డబ్ల్యూ, నాల్కో ఇవన్నీ చూసుకోండి. స్టీల్ సెక్టార్ లో ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ చూసుకుని కొనుక్కోండి. మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, మీరు కూడా రీసెర్చ్ చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి. మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు బాగా పెరుగుతాయి. ప్లాన్డ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి కొనేయకుండా మంత్లీ ఒక షేర్ మీకు నచ్చింది, ఆ షేర్ ని ఎవ్రీ మంత్ మీరు ఒక పర్టికులర్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎవ్రీ డే కాకుండా ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి లాగా ఒక షేర్ ని కొనుక్కుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ కి వచ్చేటప్పటికి అది మంచి రిటర్న్స్ చూపిస్తుంది. దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. అది ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవాళ మార్కెట్ ఓపెనింగే బ్యాంక్ తో ఓపెన్ అయింది, మంచి బ్యాంక్ తో. నిన్న 20,930 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఇవాళ ఓపెనింగే 21,100 దగ్గర ఓపెన్ అయ్యి 210 వరకు వెళ్ళింది హై, లైఫ్ టైం హై. అది మంచి పాజిటివ్ న్యూస్. ఇంకా ఇంతకన్నా బ్రహ్మాండమైన న్యూస్ అనేది ఉండదు. షేర్ మార్కెట్ వరకు వచ్చేటప్పటికి ఇది చాలా బ్రహ్మాండమైన న్యూస్. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు, స్టాక్స్ అన్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు అట్లాగే హోల్డ్ చేయండి. తప్పకుండా ఇంకా బాగా పెరుగుద్ది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోబాకండి. బాయ్. ఇది నా వాట్సాప్ నెంబరు. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో చాట్ చేయొచ్చు, నన్ను కాల్ చేయొచ్చు. మీకు ఆప్షన్స్ గురించి కావాలన్నా కూడా నేను చెప్తాను. నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ ఆప్షన్స్, సెన్సెక్స్ కూడా చేసుకోవచ్చు. చూసుకోండి, బాగా చేసుకోండి.